ఏమిటిది? ఎందుకు ఇలా అయింది? ప్రియా. స్వామి, స్వామి, నేనొక పసిరూపాన్ని చూశాను. తను నాతో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా అనిపించింది. తర్వాత నేను ఆ రూపాన్ని చిత్రించడం ప్రారంభించాను. హఠాత్తుగా అందులోంచి మెరుపు వెలువడింది. చివరికిలా అది ప్రియా, మెరుపనేది జీవితానికి ప్రతీక కదా. నీవు చిత్రించిన రూపం నుండి వెలువడిన మెరుపు నీ మనసులోని కోరికల ప్రతిరూపం. తను నిన్ను మురిపించడానికొచ్చాడు దేవి. నీవు తనని ఎలాగైతే పొందాలనుకుంటున్నావో అలాగే తను కూడా నీ ముందుకు రావడానికి తప్పిస్తున్నాడు. నీకు గుర్తుంది కదా, నీకు మరో పుత్రుని గురించి వరమిచ్చిన సంగతి. నీ పుత్రుడైన కార్తికేయుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసి తిరిగి వచ్చేలోపుగా నీకు మరొక పుత్రుడు జన్మించగలడు పార్వతి. నీ కోరికే సాకార రూపమై ఆ చిత్రమైన అనుభవమిచ్చింది దేవి. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి. ప్రియా, గణపతిం లోకంలో ఏదీ కూడా అకారణంగా జరగదు. మహాగణపతిం ఆందోళన చెందకు. ఈ రూపం ఇలా కావడం త్వరలో నెరవేరనున్న నీ కోరికకు సంబంధించిన శుభ సంకేతం. స్వామి, అయితే నా కోరిక నెరవేరుతుందా? ఇదెలా జరుగుతుంది? దేవతలకు మీరిచ్చిన వాగ్దానం ఏం కావాలి?